మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్ బిగ్ టీవీ. మహాదేవ శ్రీమాత్రే నమః. నేను మీ మురళీధర్ శర్మ. వ్యక్తిగత జాతక పరిశోధన జరిగింది, జరుగుతుంది, జరగబోయేది ఖచ్చితంగా కూడా మీ యొక్క కళ్ళకు కట్టినటువంటి విధంగా నేను చెప్తాను. అదేవిధంగా ఎవరికైనా కూడా ఆస్ట్రాలజీ నేర్చుకోవాలి అనేటువంటి ఇంట్రెస్ట్ ఉన్నా కూడా మన వద్ద క్లాసెస్ నడుస్తూ ఉన్నవి. వీరికి పర్మనెంట్ ఒక జాబ్ కూడా ఇప్పించేటువంటి ప్రయత్నంలో కూడా ఉన్నాం. విన్నరా? తప్పకుండా మంత్లీ ఒక 35,000 నుండి 50,000 వరకు ఎర్న్ చేసుకునేటువంటి విధంగా ముందు జాతకం నేర్పబడును. అటు పిమ్మట మీకు తప్పకుండా కూడా ఒక పర్మనెంట్ జాబ్ అనేటువంటిది ఇచ్చేటువంటి ప్రయత్నం కూడా చేసేటువంటి విధంగా నడుస్తుంది అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. ఆల్ ద బెస్ట్. ఈరోజు ఒక విశేషమైనటువంటి విషయం ఏమిటి అంటే, వారాహి అమ్మవారి యొక్క నవరాత్రులలో భాగంగా రేపు శుక్రవారం రోజు సప్తమి రావడము ఎంతో కూడా విశేషము. శుక్లపక్షంలో ఆషాఢంలో సప్తమి. రేపు మీకు 12:30 ప్రాంతం తర్వాత సప్తమి రావడం జరుగుతున్నది, మనకి ఇప్పుడు ఉన్నటువంటి షష్ఠి తర్వాత. మరి యొక్క సప్తమిని మీరు ఎట్లా వినియోగించుకోవాలి అనేటువంటి విషయాన్ని చూసుకున్నట్టయితే, సప్తమి అంటేనే సూర్య భగవానునికి సంబంధించినటువంటి రోజు కనుక మనం ఆల్రెడీ కూడా వరాహి అమ్మవారి యొక్క నవరాత్రులలో ఉన్నాం కనుక సూర్య భగవానుడు లేనిది సృష్టి అనేటువంటిది లేదు. కనుక మనకు కనబడేటువంటి ప్రత్యక్ష దైవం ఎవరయ్యా అంటే సూర్య భగవానుడు. మరి సూర్యోదయము, సూర్యాస్తమయము అనేటువంటిది ఎంతో విశేషంగా కూడా ఈ యొక్క మన భారతదేశంలో సనాతన ధర్మంలో పంచాంగ కర్తలు కానీ పంచాంగాన్ని రాసేటువంటి వారు కానీ సూర్య సిద్ధాంతమునే అందరూ కూడా ఫాలో అయి రాయడం జరుగుతుంది. అలాంటి ఈ యొక్క సూర్యుడు చక్కగా కూడా కాశీ నగరంలో 12 దేవాలయాలలో ఎంతో విశేషంగా కూడా పూజలు అందుకునేటువంటి సూర్యమూర్తి. మరి అలాంటి ఈ యొక్క సూర్య భగవానునికి సప్తమి తిథికి అద్భుతమైనటువంటి కనెక్షన్ ఉంటుంది కనుక మరి ఈ వరాహి నవరాత్రులలో వచ్చేటువంటి ఈ యొక్క సప్తమిని మీరు రేపు ఉదయం 11:30 నుండి సాయంకాలము 8:47-50 లోపు ఒక 15 నిమిషాలు నేను చెప్పినటువంటి పని చేసినట్టయితే ఎలాంటి ఆపదలు కావచ్చును, ధనము సంబంధిత ఇబ్బందులు కావచ్చును, ఏదో ధనం ఉంది రావాల్సింది అది రావటం లేదు అని అనుకునేటువంటి వారు కావచ్చును, లేదా మరొకటి సమస్యలు ప్రతి ఇంటికి ఒక మట్టిపోయి అన్నట్టుగా సమస్యలు లేని వారు ఈ యొక్క కలియుగంలో ఎవ్వరూ ఉండరు. విన్నరా? ప్రతి ఒక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుంది. అందుకు అని చెప్పి ఒకరికి బాగుంది మరొకరికి బాగుండదు ఇంట్లో. కనుక ఎప్పుడూ ఇంట్లో అందరికీ బాగుండాలి, అందరి ఆరోగ్యం బాగుండాలి అనుకుంటే ఈ వారాహి నవరాత్రులలో వచ్చేటువంటి ఈ యొక్క సప్తమి తిథిని మీరు వినియోగించుకోండి. అది ఒక రాగి పాత్రలో, చక్కటి రాగి పాత్రను తీసుకొని రాగి పాత్రలో ఈ సప్తమి రోజు సాయంకాలము అంటే 8:30 నుండి 8:40 లోపు రాగి పాత్రలో కొన్ని నీళ్లు పోసి దాని మీద ఒక మూత పెట్టేసేయండి. నేను చెప్పినటువంటి సమయంలో పెట్టేసి దానిపైన గోధుమలు లేదా ఒడ్లు అంటారు, అవైనా ఉన్నా పర్వాలేదు, అవి నిండుగా కూడా పోసేసి ఇంటి బయట లెఫ్ట్ సైడ్కు పెట్టండి. అంటే మీరు ఇంట్లో నుండి లోపలికి వచ్చేటువంటి సందర్భంలో రైట్ సైడ్ అవుతుంది, ఇంటి నుండి బయటికి వెళ్ళేటువంటి సందర్భంలో లెఫ్ట్ సైడ్ అవుతుంది. ఓకే,
అందులో ఒక పాల చుక్క కూడా వేయండి, ఒక చిటికెడే పాల చుక్క వేసి దానిపైన మట్టి ప్రమిదతో దీపాన్ని వెలిగించండి. కింద రాగి పాత్రలో నీరు, దానిపైన ఒక ప్లేటు, ఆ ప్లేట్ పైన కొన్ని గోధుమల మీద ఒక 2 కుందులు మట్టి ప్రమిదలు 2 పెట్టండి. అందులో ఆవ నూనె పోయండి. ఆవ నూనె పోసి తప్పకుండా కూడా మీరు 7 వత్తులు వేయండి లేదా 9 వత్తులు వేయండి. 9 వత్తులు కూడా కలిపి ఒకటిగా చేసి వేయండి, లేదా ఒకే వత్తి పెద్దగా ఉన్నా కూడా వేయండి. వేసి దీపాన్ని వెలిగించండి. ఆ రోజు రాత్రి మొత్తము కూడా దీపం వెలిగిస్తూ ఉండండి. ఉదయము తప్పకుండా శనివారం రోజు ఉదయం అది 5:30 నుండి 5:47 లేదా 5:57 ప్రాంతంలో, 5:30 నుండి 5:47, 5:57 ఈ సమయంలో ఈ నీటిని మీ దగ్గరలో ఉండేటువంటి ఈశ్వరునికి అభిషేకం చేయండి, లేదా సూర్య భగవానునికి అభిషేకం చేయండి. ఓకేనా? ఈ విధంగా ఎవరైతే చేస్తారో ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు కానీ, భార్యాభర్తలలో కోపం కానీ, లేదా ఎవరో డబ్బులు ఇవ్వటం లేదు అనేటువంటి సమస్య కానీ, లేదా లవ్ బ్రేకప్స్ కానీ, లేదా ఇలాంటి సమస్య భూ సంబంధిత ఇబ్బందులు కానీ, ఒక గవర్నమెంట్ జాబ్ రావాలి అనుకున్నా మీరు ఇది చేయండి. మరలా 1 ఇయర్ దాకా కూడా వారాహి అమ్మవారి యొక్క గుప్త నవరాత్రులు రావు. అందులో సప్తమి రాదు. సప్తమి అనేటువంటిది ఖచ్చితంగా నెలలో 2 సార్లు వస్తాయి. కానీ వారాహి అమ్మవారికి సంబంధించినటువంటి నవరాత్రిలో భాగంగా ఈ సప్తమి రావడము శుక్లపక్షంలో ఎంతో విశేషము కనుక దీనిని మీరు అర్థం చేసుకొని శుభ్రంతో పాటించండి, మంచి ఫలితాన్ని పొందండి. ఆల్ ద బెస్ట్. For more videos like this, subscribe Big TV channel.